నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైభవంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి చక్రస్నానం, ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు. పారదర్శకంగా టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల పరిశీలన, ధృవీకరణ. టీడీఆర్ మేళాకు విశేష స్పందన. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య వెల్లడి. ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ రావడం తెలుగు భాషకు దక్కిన గౌరవం. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. అభివృద్ధి పనుల మంజూరులో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సూచనలు, అభ్యర్థనలు పరిగణనలోనికి తీసుకుంటాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ముందుగా ఉదయం 7:30 గంటలకు లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల వారు పల్లకీలో కపిలతీర్థానికి వేంచేశారు. ఉదయం 9 నుండి 10:30 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రతాళ్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీరు, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి స్వామివారు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పిఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్త వీధి మీదుగా శ్రీ కోదండరామాలయానికి చేరుకున్నారు. మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ వైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ధ్వజావరోహణ ఉత్సవంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల ధృవీకరణ జరుగుతోందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల ధృవీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మేళాను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి త్వరితగతిన టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళాకు విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. భూములు కోల్పోయిన వారి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్నామన్నారు. అటు తర్వాత కమిటీ పరిశీలించి ఎండార్స్మెంట్ ఇస్తామని, తర్వాత గిఫ్ట్ డీడ్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో ఎక్కువ మంది నివాసయోగ్యమైన స్థలాలకు కమర్షియల్ డోర్ నెంబర్తో రిజిస్టర్ చేశారన్నారు. అటువంటి వాటిని సరైన ధృవపత్రాలు జతపరచని వాటిని షార్ట్ ఫాల్ చేయడం జరుగుతుందని తెలిపారు. వీరందరూ సరైన ధృవపత్రాలతో వస్తే ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. భూతగాదాలు ఉన్న వాటిని మరోమారు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ గిఫ్ట్ డీడ్ చేయించే విషయాలను తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్లకు తెలపడం జరిగిందన్నారు. మొదటి విడత 9 దరఖాస్తులు పరిశీలించగా 8 సరైన ధృవపత్రాలు లేకపోవడంతో షార్ట్ ఫాల్ పెట్టామన్నారు. అన్ని దరఖాస్తులు సక్రమంగా ఉండి వ్యాపార యోగ్యమైన భవనం పోవడంతో జబ్బార్ లేఅవుట్లో 1 టీడీఆర్ బాండ్ మాత్రం ఇచ్చామని తెలిపారు. ఈ మేళాను భూములు కోల్పోయిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొని టీడీఆర్ బాండ్ల దరఖాస్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్ రోడ్ల వారీగా వివరాలు సేకరించారు. టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల పరిశీలన, వ్యాలిడేషన్, రిజిస్ట్రేషన్పై చేసే విధానంపై వివరించారు. ఈ మేళాలో తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్లు, డీసీపీ మహాపత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా నోటీస్ ఇవ్వకుండా వేయడము, వాళ్ళ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయలేకపోవడము, ఆర్ఎల్స్ మనము అప్లికేషన్స్ పెట్టినవి డ్యూ టు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్, డాక్యుమెంట్ ఇష్యూస్ వల్ల డిలే అవుతుంది. కాబట్టి ఒక డ్రైవ్ లాగా పెట్టి ఎవరికైతే ల్యాండ్ కోల్పోయి, బీట్ వేకెంట్ ల్యాండ్ ఆర్ ఎనీ ప్రాపర్టీ కోల్పోయిన వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ తీసుకొని వస్తే ఇక్కడే మనం ఆన్లైన్ చేసేసి, అప్లికేషన్స్ ఫస్ట్ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఐడి క్రియేట్ చేశాక అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ వెరిఫై చేసేసుకొని మనం ఎండార్స్మెంట్ ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే ఇస్తాము. లేదంటే మన కమిటీలో పెట్టి ఆర్టీ టౌన్ ప్లానింగ్ ఉంటారు, కమిషనర్, డీసీపీ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆ కమిటీలో ఉంటారు. ఒకసారి వెరిఫై చేసేసుకొని వాళ్ళకి వీళ్ళు ఆస్క్ దెమ్ టు గెట్ గిఫ్ట్ డీడ్. సో గిఫ్ట్ డీడ్ తీసుకొని రాగానే మనము టీడీఆర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం ఇష్యూ అయిందంటే ఇప్పుడు మనకి నియర్లీ
440 TDRs ఇచ్చారు అండ్ బ్యాలెన్స్ మనకున్న TDR 800లో 801లో కోర్టు కేసెస్ డిస్ప్యూట్స్ వాళ్ళు బికాస్ ఫోర్స్ఫుల్గా ఏదైనా మనము రోడ్డు వేయడం వల్ల అప్రోచ్ అయిన వాళ్ళు నియర్లీ 160 ఉన్నాయి. ఆ 160 కాకుండా నోటీస్ 557కి మనం నోటీస్ సర్వ్ చేసేసి 448 రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి యాక్చువల్గా ప్రాపర్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేసేవి 295. ఆ 295లో సో మనము షార్ట్ ఫాల్ 160 దాకా షార్ట్ ఫాల్ అంటే డాక్యుమెంట్ గిఫ్ట్ డీడ్ ఇక్కడ ఏమో ఇష్యూ అయిందంటే గిఫ్ట్ డీడ్ అన్నీ కూడా వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి తిరుపతిలో. సో వాటికి గిఫ్ట్ డీడ్ కమర్షియల్ డోర్ నెంబర్స్ ఆర్ నియర్ బై డోర్ నెంబర్స్ వేసి ఇచ్చారు. దాని క్లారిటీ తీసుకొని డీటీసీపీ నుంచి అండ్ కమిషనర్ రిజిస్ట్రేషన్ నుంచి క్లారిటీ తీసుకోవడం ఏంటంటే లొకాలిటీ వాల్యూ బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వేకెంట్ ల్యాండ్స్. మనము నియర్ బై ఏదంటే డోర్ నెంబర్ వేసుకోలేము. సో దానికి ఒక లొకాలిటీ వాల్యూ ఉంటుంది. ఆ లొకాలిటీ బోత్ రెసిడెన్షియల్ కమర్షియల్ సిమ్స్ అక్కడ ఏమి డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఆ వేకెంట్ ల్యాండ్లో సో విచ్ ఎవర్ ఇస్ ద లోయెస్ట్ వాల్యూ సో అది తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం గిఫ్ట్ డీడ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా గిఫ్ట్ డీడ్ సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కమర్షియల్ డోర్ నెంబర్స్తో సబ్మిట్ చేయడం జరిగింది. సో దానికి క్లారిటీ ఇచ్చాము. సో ఇప్పుడు ఇచ్చే మనము ఎండార్స్మెంట్స్ కూడా గిఫ్ట్ డీడ్ ఇక్కడ నుంచి టీపీబీఓని పెట్టి ఆథరైజ్ చేసి వాళ్ళు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఇద్దరు కలిసి గిఫ్ట్ డీడ్ చేయడం జరుగుతుంది. ఇది సబ్ రిజిస్టర్స్కి ఇద్దరు రేణిగుంట అండ్ తిరుపతి అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ తిరుపతికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాము. ఒక టెంప్లెట్ కూడా ఇచ్చాము గిఫ్ట్ డీడ్ ఎలా రిజిస్టర్ చేయాలని. ఇప్పుడు మనము టీడీఆర్కి మన లాస్ట్ టైం కమిటీలో ఒక 9 కేసెస్ పెడితే అందులో 8 రిజెక్ట్ అవ్వడం జరిగింది 2 months బ్యాక్. ఒకటే అప్రూవల్. ఆ అప్రూవల్ కూడా బికాస్ అది యాజ్ పర్ సబ్ రిజిస్టర్ రికార్డ్స్ గ్రౌండ్లో పోయినప్పుడు కానీ నోటీస్ ఇచ్చినప్పుడు కానీ కమర్షియల్ ప్రాపర్టీ అది. సో దానివల్ల మనం క్లియర్గా అది చిత్తూరు జిల్లాలో MGNRGS పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 150 కోట్ల రూపాయలతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టనున్నామని అభివృద్ధి పనుల మంజూరులో శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల సూచనలు అభ్యర్థనలను పరిగణలోనికి తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను MGNRGS కింద చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చిత్తూరు జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రధానంగా ఫారం పండ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. 2024-25 ఖరీఫ్ సీజన్ను అనుసరించి జిల్లాలో 50% ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించడం జరిగిందని, భూగర్భ జల వనరులు జిల్లాలో 50% మండలంలో తగ్గడాన్ని గుర్తించామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారం పండ్ల నిర్మాణం చేపట్టి భూగర్భ నీటి మట్టాన్ని పెంచడానికి చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా 2025-26 సంవత్సరానికి జిల్లాలో 13,000 ఫారం పండ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఒక్కో ఫారం పండ్ నిర్మాణానికి 40 నుండి 60 వేల రూపాయల వరకు ఖర్చవుతుందని, ఒక ఫారం పండ్ ద్వారా 1 లక్ష లీటర్ల నీటిని నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలమట్టాన్ని పెంచవచ్చునన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,253 ఫారం పండ్ల నిర్మాణాలను ప్రారంభించి 1,400 ఫారం పండ్ల నిర్మాణాలను పూర్తి చేశామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్ పాల్గొన్నారు. మంచిగానే ఉంది. సో ఇప్పుడు 50% ఏరియాలో ఎక్కడెక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది అక్కడ MGNRGS ఉపాధి కార్యక్రమం ద్వారా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. సో ఇంకా కాకుండా ఓవరాల్గా కూడా MGNRGS ప్రోగ్రాంలో ఏమేమి చేస్తున్నాం కూడా మీకు ఆ సూచన ఇవ్వడానికి కోసం ఈరోజు పిలవడం జరిగింది. సో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రయారిటీ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ రీఛార్జ్. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు టేకప్ చేయలేకపోతే 50 రోజులు మనకి సమస్య పెరుగుతాయి. సో ఈ సందర్భంగా జిల్లాలో 13,000 ఫామ్ పౌండ్స్ సుమారుగా టేకప్ చేస్తున్నాము. ఒక్కొక్క ఫామ్ పౌండ్ ఒక 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతుంది. సో 13,000 ఫామ్ పౌండ్స్ ద్వారా సుమారుగా ఒక ఫామ్ పౌండ్ ద్వారా 1 లక్షల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో 13,000 నుంచి చూస్తే ఒక 13 కోట్ల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. అలా చేస్తే కరెక్ట్గా జరిగితే గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ యాక్టివిటీ ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా గతంలో
ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. మీకు ఎంజిఎన్ఆర్జిఎస్ రోడ్ వర్క్స్, సిసి రోడ్ వర్క్స్, యానిమల్ షెడ్స్ గురించి మీకు సూచన ఇవ్వడం జరిగింది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లాలో ఈ 100 కోట్ల రోడ్లో ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే ఒక 75 కోట్ల రోడ్ పూర్తి అయిపోయినాయి. అంటే 25 కోట్లు బిల్స్ పే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 45 కోట్ల వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. సో ఇంకా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక 2 ఇంపార్టెంట్ రోడ్స్, చిత్తూరు వెల్లూరు రోడ్ రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది, మరియు యాదమరి గుత్కం రోడ్, ఈ 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి. పలమనేర్ కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని బీటీ రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. స్కూల్స్ కంపౌండ్ వాల్స్ కూడా ఆల్మోస్ట్ 25 స్కూల్ కంపౌండ్ వాల్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో బహుశా ఇది కూడా ఒక నెలలో కంప్లీట్ చేసి ఇంకొక 25 కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ మొత్తం స్టేట్లో హైయెస్ట్ ఫామ్ పౌండ్స్ 2000 సుమారుగా చిత్తూరు జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా 1400 ఫామ్ పౌండ్స్ కంప్లీట్ చేశాము. ఇంకా బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 15 కోట్ల వరకు. ఆ బిల్స్ క్లియర్ అవుతే ఇమీడియట్గా మిగతా ఫామ్ పౌండ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ 2 యాక్టివిటీస్ మన్రేగాలో టేకప్ చేశాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక ప్లాన్ తయారు చేశాము. కన్సర్న్డ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ వాళ్ళ సజెషన్ ద్వారా 120 కోట్లు నిధులతోటి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. అండ్ ఈ 120 కోట్లలో ముఖ్యంగా బీటీ రోడ్స్, సిసి రోడ్స్, కంపౌండ్ వాల్ అండ్ జెడ్పీ హై స్కూల్స్ అక్కడ ప్లే గ్రౌండ్స్, అటువంటి కార్యక్రమం ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. సో 120 కోట్లు ప్లాన్ తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా అన్ని వర్క్స్ కూడా ఎమ్మెల్యేస్ ద్వారా వచ్చినాయి, శాంక్షన్స్ కూడా జరిగినాయి. సో ఖచ్చితంగా ఈ బిల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకొక 120 కోట్ల వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా మీతో షేర్ చేయాలి, మన జిల్లాలో సుమారుగా ఒక 150 వరకు హై స్కూల్స్ ఉన్నాయి. సో ఈ హై స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ కొన్ని చోట్ల లేవు, రన్నింగ్ ట్రాక్ లేవు, ఖోఖో కానీ కబడ్డీ కానీ. సో అటువంటి స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేశాము. అండ్ మన్రేగా స్కీమ్లో 8 లక్షలతో స్కూల్ ప్లే గ్రౌండ్ కట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యాక్టివిటీ టేకప్ చేస్తాము. అండ్ ఈ సంవత్సరం సాచురేషన్ బేసిస్లో ప్రతి స్కూల్లో 8 లక్షలతో ఒక స్కూల్ గ్రౌండ్ కట్టడం జరుగుతుంది. సో స్కూల్ గ్రౌండ్లో ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ కడితే ఖచ్చితంగా పిల్లలు కూడా ఎక్కువగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా మన్రేగాలో టేకప్ చేస్తున్నాము. ఇంకా ఇంపార్టెంట్ యాక్టివిటీ మన్రేగాలో జిల్లాలో ట్యాంక్స్ ఉన్నాయి. టేక్ అన్ ఎగ్జాంపుల్, కుప్పం కాన్స్టిట్యున్సీ చేస్తే 500 మైనర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ ట్యాంక్స్ సరైన డీసిల్టేషన్ చేస్తే, లీడింగ్ ఛానల్స్, ఆఫ్ టెక్ ఛానల్స్లో డీసిల్టేషన్ చేస్తే ఖచ్చితంగా రెయినీ సీజన్లో కూడా వాటర్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంకొక యాక్టివిటీ అదనంగా టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు గత ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు ముఖ్యంగా పొంగునూరు కాన్స్టిట్యున్సీలో చోడుపల్లి అండ్ పొంగునూరు అక్కడ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ టేకప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎమ్మెల్యేస్తో చర్చ చేసి సజెషన్స్ తీసుకుని గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అన్ని కలిపి చూస్తే 120 కోట్లు ఆల్రెడీ ఇచ్చాము, ఇంకొక 50 కోట్లు వర్క్ శాంక్షన్స్ ఇవ్వాల్సింది. సో సుమారుగా ఈ సంవత్సరం మెటీరియల్ కాంపోనెంట్ కింద 150 నుంచి 170 కోట్ల వరకు శాంక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా గ్రామంలో రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. సిసి రోడ్, బీటీ రోడ్స్తో కాకుండా స్కూల్ ప్లే గ్రౌండ్, కంపౌండ్స్ యాజ్ వెల్ యాజ్ ట్యాంక్స్ కూడా మనం ఫోకస్ పెట్టాం. ఇది ఇంకొక ఇంపార్టెంట్ యాక్టివిటీ మన్రేగాలో చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మన జిల్లా కోటా చూస్తే ఈ కోటాలో 90 lakh మ్యాండేట్స్ జనరల్గా చేస్తున్నాము. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనారూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని, నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల ఎస్వి హైస్కూల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విద్యార్థులు మరియు అధ్యాపకులతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు ఈవో మాట్లాడుతూ చాలా కాలం తర్వాత ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇది తన పాఠశాల మరియు కళాశాల రోజులను గుర్తు తెచ్చిందని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందన్నారు. దేశానికి మంచి పౌరులను అందించడానికి చదువుతో పాటు ఉన్నత విలువలను బోధించాలని అధ్యాపకులకు సూచించారు. శ్రీవారి పాదాల చెంత టీటీడీ పాఠశాలలో చదువుకుంటున్న మీరందరూ ఎంతో అదృష్టవంతులని ఆయన చెప్పారు. పాఠశాల ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని విద్యార్థులు తమలో నైపుణ్యాన్ని వెలికితీసి వివిధ కళల్లో క్రీడల కోసం వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. తర్వాత అదనపు ఈవో వివిధ పోటీ పరీక్షలు మరియు క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేకాధికారిణి విజయలక్ష్మి, అకాడమిక్ ఇన్ఛార్జ్ రంగలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. పిల్లల్ని మనం నర్చర్ బంగారు భవిష్యత్తు చేయాలంటే, భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులు కావాలంటే ఇద్దరు ఇంపార్టెంట్. ఒకటి తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయాలి. ప్రాపర్ పేరెంటింగ్ చేస్తామా లేదా అనేది మన ఇండియాలో చాలామంది పేరెంట్స్కి తెలియదు. అరుస్తారు, కొడతారు, కసురుకుంటారు, విసుక్కుంటుంటారు. పిల్లలని ఎప్పుడు కూడా ఈ రకంగా పిల్లలకు కూడా సెన్సిటివ్గా ఉంటారు. చిన్నప్పుడు మనం ఎలా అయితే వాళ్ళని పెంచుతామో భవిష్యత్తులో అలానే ఉంటారు. అలానే స్కూల్లో టీచర్లు, స్కూల్ ఇంపార్టెంట్. స్కూల్లో ఎవరుంటారు? టీచర్స్ ఉంటారు. టీచర్స్ మళ్ళీ నర్చర్ చేస్తారు. ఒక పక్క పేరెంటింగ్ తల్లిదండ్రులు, ఇంకొక వైపు స్కూల్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్లో టీచర్ టీచ్ చేయడంతో పాటు సరౌండింగ్స్, మిగతా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, స్కూల్లో టీచర్ ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద, వాళ్ళ నియమ నిబంధనలకు సంబంధించి ఎలా తెలియజేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా స్కూల్లో వాళ్ళకి చదువు చెప్పుతో పాటు మిగతా కూడా వాళ్ళ యొక్క విలువలను పెంచే వాల్యూ సిస్టాన్ని కూడా టీచర్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇంపార్ట్ చేయాలని చెప్పి నియమ నిబంధనలు చెప్తున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజా హెగ్డే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
మేడం ఒక ఫోటో ఏం చెప్పాలి, చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్త ఇప్పుడు మే 1కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. శ్రీరామనవమికి తిరుపతిలోని పురాతన శ్రీరామ మందిరం ముస్తాబవుతోంది. తిరుపతి పెద్దకాపు వీధిలో పురాతన శ్రీరామ మందిరం ఉంది. ఈ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తూ పిల్లలు పెద్దలు ప్రతిరోజు రామనామ సంకీర్తనలతో భజనలు నిర్వహిస్తూ నగరవాసుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా నవమి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. స్థానిక ప్రజలతో పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది 11 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. 9వ రోజు సీతారాముల కళ్యాణం, 11వ రోజు శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ప్రజలందరూ పెద్దకాపు వీధి శ్రీరామ మందిరంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి, కేఎన్ రాజా, గోపాల్, గూడూరు హరిబాబు రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రభాకర్ నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్రీరామనవమి అనేది ప్రతి గ్రామంలో శ్రీరామ ఆలయాలు ఉన్నది. రైతులందరూ కానీ వాళ్ళ పనులంతా కలిసి రాత్రి భజన చేసి సంతోషాన్ని ఆనందం పొందారు. ఈ నవమి వరకు ఈ 9 రోజులు రాములవారికి ఎంతో వైభవంతంగా పూజలు చేసి కళ్యాణోత్సవాలు పట్టాభిషేకాలతో కూడా ఘనంగా చేస్తారు. మన భారతదేశం మొత్తం కూడా శ్రీరామనవమి మారుమవుతుంది. ఆ శ్రీరాముడితో గొప్ప గుణముడు ధర్మానికి సత్యానికి ప్రతీక మానవ రూపంలో భగవంతుడిని మనం కొలిస్తే అందరికీ ఆయుష్ ఆరోగ్యం వస్తుందని ప్రజలందరూ గుర్తించాల్సిందిగా పాల్గొనగలిగింది. జై శ్రీరామ్. ఎల్లుండికి శ్రీరామనవమి సందర్భంగా మన స్థానిక పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతుంది. ఈ పెద్దకాపు వీధి రామ భజన మందిరంలో ఏప్రిల్ 6 ఆదివారం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు పెద్దకాపు వీధి రామ భజన మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు శ్రీరామనవమి రోజు ఉదయం స్వామివారి ప్రత్యేక అభిషేక పూజలు చేసి భజనలు ఉంటాయి. ఉదయం 7 నుంచే భజనలు ఉంటాయి. భజన తర్వాత పానకం, వడపప్పు, ప్రసాదాల పంపిణీ ఉంటుంది. సాయంత్రం కూడా భజన కార్యక్రమాలు ఉంటాయి. 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ శ్రీరామ భజనలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంది. స్థానికులు ప్రతి ఒక్కరూ వచ్చి శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఈ శ్రీరామ భజన మందిరం పెద్దకాపు వీధిలో ఇది ప్రాచీనమైనది. ఇక్కడ భజనలు చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా కానీ ఆనందంగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ రామ భజన మందిరాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ఆయన కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్
చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మను పద్మశ్రీ పురస్కారం వరించడం తెలుగువారికి గర్వకారణమని, మాతృభాషపై పట్టు సాధిస్తే ఇతర భాషలు సులభంగా నేర్చుకోగలమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు భవన సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ అభినందన సన్మాన సత్కార సభ నిర్వహించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన ద్విసహస్రావధాని ప్రవచనకర్త బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ భారతదేశ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ఆచార్య జేఎస్ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మను వరించడం ప్రతిష్టాత్మకమని, అందులోనూ చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే సన్మానం అందుకోవడం అదృష్టమని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గురించి తెలియజేశారు. తెలుగు భాష వ్యాప్తికి మరింత కృషి చేయాలన్నారు. అలాగే తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మకు భారతదేశ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం రావడం గర్వకారణమని వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కొంపెళ్ల రామసూర్యనారాయణ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి రాళ్లపల్లి రామ్మూర్తి, ద్రవిడ విశ్వవిద్యాలయ పూర్వపు వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, తిరుపతి భారతీయ విద్యాభవన్ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్, డీఎస్పీ బాలిరెడ్డి, రొంపిచెర్ల యశ్వంత్ దీక్షితులు తదితరులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మతో వారికున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ తెలుగు భాషకు, అవధాన రంగానికి నాగఫణి శర్మ చేసిన కృషిని కొనియాడారు. విశ్వవిద్యాలయ తెలుగు విభాగ ఆచార్యులు నల్లన్న, విజయలక్ష్మి పాల్గొనగా ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ స్వాగతోపన్యాసం చేశారు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ సన్మాన సత్కార కార్యక్రమంలో అభినందన ప్రశంసా పత్రాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఐటెప్ విద్యార్థి శతావధాని ఉపలధర్యం భరత్ శర్మ రచించి వినిపించారు. అనంతరం మాడుగుల నాగఫణి శర్మ మాట్లాడారు. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాలాకాలచయంబుని గళములో మందార పుష్పముగా, మాలాకాలచయంబుని గళములో మందార పుష్పముగా, మాలాకాలచయంబుని గళములో మందార పుష్పముగా, నీలాకాశముని శిరస్సుపైన నిత్యాతపత్రముగా, నీలాకాశముని శిరస్సుపైన నిత్యాతపత్రముగా, మ్రోలన్ దిక్కులు కాలిమూవలనగా మ్రోయన్ తదేకము, నీ లీలాకాల మహోమహత్వ గమనం, నీ లీలాకాల మహో గమనమున్ లెక్కింతునే శాంకరీ. అమ్మవారిని శ్రీపాద పద్మములకు నమస్కరిస్తూ, చాలా గొప్ప సభ. కృష్ణమూర్తి గారు మహాకవి, అభినవ కాళిదాస సదృశుడు. ఆయన మహర్షి కల్ప మహనీయ భాష, మహర్షి కల్ప మహితాత్మ భాష, మహర్షి కల్ప మహితాత్మ భాష, కవిత్వవాంగ్ నూతన కాళిదాస. అట్లాంటి మహానుభావుడు. అట్లాగే రామసూర్యనారాయణ గారు ఇవాళ విజృంభణము, ఏమి భాషణము అసలు. ఆయన రాముడా, సూర్యుడా, నారాయణుడా, త్రివిధ భంగులలో ఆయన గంగకు మాత్రమే త్రిభంగులలో నడిచేటువంటి శక్తి ఉన్నది. అది క్రిందికి పారుతుంది, పక్కలకు పారుతుంది, పైకి కూడా వెళుతుంది. అందుకని త్రిపథగా అన్నారు గంగను. 3 భంగులలో వెళ్ళగలదు. ఏ నీటికి ఆ శక్తి లేదు.
ఒక గంగా మాతకు ఆ శక్తి ఉన్నది. అలా ఆయన రామ, సూర్య, నారాయణ ఇలా త్రిభంగులుగా ఇవాళ అద్భుతమైనటువంటి మహోపన్యాసం. అన్నిటికీ మించి ఇవాళ నిన్న వారు వెళ్ళడము, మన కృష్ణమూర్తి గారు వారు అంత కార్యవ్యగ్రులై ఉండి కూడా ఇవాళ సమయం ఇచ్చి రావటము నాకు అనిపించింది. 14 ఎకరాలు ఇచ్చారు అని, ఇంకో 14 140 చుట్టూ మీకు సౌకర్యం ఉంటే వారు ఇస్తారు, ఏమీ పర్వాలేదు. ఎందుకంటే ఇది సంస్కృత భాష అభివృద్ధి కోసం. ఎందుకంటే ఎంత పుణ్యము చేస్తే అక్కడ స్థానం లభిస్తుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో అదనపు శ్రీకార్య నిర్వహణాధికారి అంటే అసలు అదే ముఖ్యమైన పదవి. ఎందుకంటే ఆయన పాద పీఠ పరిపాలనము అక్కడ అది చాలా గొప్ప పదవి. ఎన్నో జన్మల పుణ్యము చేస్తే వచ్చే పదవి. ఆయన వెంకయ్య చౌదరి గారు మాట్లాడుతూ చాలా తక్కువ మాట్లాడారు. చాలా తక్కువ మాట్లాడిన ఆయన చౌదరి అనే పేరు కన్నా చదవరి అనేది అటు అయిందేమో అనిపించింది నాకు. ఆయన వెంకయ్య చదవరి అనేది చౌదరి అయిందేమో కాలక్రమేణా, అలా ఇంట్లో పిలుస్తూ ఆయన్ని అనిపించింది. అంత యోగ్యుడు ఆయన. ఆయనకి ఆశీర్వచనము. ఎందుకంటే అవధానము వాళ్ళందరూ మీరు చెప్తూ ఉంటే నా సొంత ఇల్లు తిరుపతి. నేను ఇక్కడ వారాలు చేసుకుని చదివాను. నేను ప్రతి ఇంటికి వెళ్ళి రేపు మీ ఇంట్లో భోజనం అండి అని ముందు రోజు వెళ్ళి చెప్పి వచ్చేటప్పటికే ఇప్పుడు సరిగ్గా హుజూర్ ఆఫీస్ అంటారు, ఈఓ ఆఫీస్ ఎదురుగా ప్రాచ్య కళాశాల ఆ పక్కన హాస్టల్లో ఉండేవాడిని. అలా ఏ పొరల వీధికో వెళ్ళాలంటే ఇంత దూరం నడిచి వెళ్ళాలి. ఆ నడిచి వెళితే వెళ్ళొచ్చేటప్పటికే ఒకసారి ఆకలి అయ్యేది. మళ్ళీ ఎవరన్నం పెడతారు? మళ్ళీ రేపు మధ్యాహ్నమే కావాలి అన్నం తినడానికి. 2 అరటిపళ్ళు తింటే ఆ పూట గడిచిపోవాలి. ఏ పుస్తకమైనా గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు మహానుభావుడు, ఆయన భోజనము పెట్టి ఇలా చదవయ్యా నువ్వు, ఇగో ఇవి ఈ విష్ణు పురాణంలో ఇది ఉంది, ఇది తీసుకో, ఇక్కడ ఇది ఉంది, ఇది తెలుసుకో అని ఇట్లా చెప్పేవాళ్ళు. నిజంగా 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే ఒక పుస్తకం కొనొచ్చు. కానీ లేమి ఎంత గొప్పదో తెలుస్తుంది జీవితం గడిచే కొద్దీ. ఆ 10 రూపాయలు లేకపోవటం అనేది గ్రంథాలయంలో కూర్చుని పుస్తకం రాసుకోవటము, అలా ఎన్ని 10 రూపాయల ఎత్తు, అదంతా యోగము. అందుకని మానవ జీవితము చాలా, నాకు మొట్టమొదటి ఉద్యోగము ఎస్బి రఘునాథాచార్యులు, అప్పుడే చిట్టిగూడూరు వరదాచార్యులు గారు మహానుభావుడు, వారి పేరు విన్నాను నేను. నాకు రఘునాథాచార్యులు ఎప్పుడు చెప్తుండేవారు. మా గురువు గారు నరసింహాచార్యులు గారు, ఎన్సివి నరసింహాచార్య. ఆ మహాత్ములను వాళ్ళందరినీ నేను సేవించాను, తరించాను. వాళ్లతో నా అనుబంధము. టిఏ గోపాలాచార్యులు ఉండేవారు. ఈ మహాత్ములు ఎవ్వరూ శివద్వేషమెరుగని మహనీయులు. అసలు నాకు తెలియదు అటువంటివి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఆ ఒడులలో పెరిగాను. అట్లా పాఠాలు చెప్పారు. ఇప్పుడు శిష్యులు కూడా చాలా అదృష్టవంతులు. కృష్ణమూర్తి గారు లాంటి మహనీయుడు, సూర్యనారాయణ గారి వంటి మహాత్ముడు, ఇంకా ఇక్కడ చాలామంది, వీళ్ళందరూ గురువులుగా పొందటం మీ జన్మధన్యం. పిల్లలకు నేను చెప్తున్నాను, చాలా అదృష్టం. అంటే మంచి గురువుల చేతిలో పడితే గురువుని ఎన్నుకోవడం చాలా కష్టము. ఎవరి చేతిలో అంటే వాళ్ళ చేతిలో పడుతుంటారు, ఒక్కొక్కసారి దారి తప్పి పడుతూ ఉంటారు. నాకు మహాయోగం. నాకేం చెప్పారంటే పద్యం చెప్పేటప్పుడు, ఒరే నీ పద్యము ఎలా ఉండాలంటే అమృతాయమానంగా భావస్ఫోరకంగా అవధానులకు ఒక అపకీర్తి. ఏముండదండి, ఏదో పద్యం చెప్పేస్తారు అని అంటుంటారు, నీవు అట్లా ఉండకుండా నీ పద్యం ఉండాలి అని అన్నారు. ఆ మాట నాకు వంట నరానికి పట్టింది. నేను చెప్పిన ఏ పద్యమైనా సరే అది పోతన పద్యము పక్కన పెడితే, పేరు చెప్పకపోతే ఇది పోతన గారే ఎక్కడో చెప్పిన పద్యం లేని అనుకోవాలి. ఆ యోగము అది ఏమిటంటే గురువనుగ్రహం, మహాత్ముల యొక్క దయాభిక్ష, అక్షరభిక్ష. దాని నుంచి అమ్మవారి యొక్క సేవ. వెంకటేశ్వర స్వామితో విశేషమైన అనుబంధం నాకు. అంటే తారంగీణ సముద్ర నతు సముద్రస్తారంగీణ అన్నారు శంకరాచార్యుల వారు. మనము వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వాళ్ళం అనుకోవాలి, కానీ ఆయన మనవాడు అని అనుకోరాదు. సముద్రానికి సంబంధించింది అల, కోటి అలలు ఉన్నాయి సముద్రంలో. మనము ఒక అల లాంటి వాళ్ళం, అలా కదులుతూ పోవాలి అంతే తప్ప
సముద్రమునకు సంబంధించిన అలకు సంబంధించిన సముద్రము అనరాదు. చాలా జాగ్రత్తగా చెప్పారు శంకర్ల వారు. అందుకని స్వామితో నిత్యానుబంధం. ఇవాళైతే పద్మశ్రీ వచ్చింది, కానీ నేను అదే చెప్పాను రాగానే, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానం నా జీవనమిప్పుడు. పద్యశ్రీతో నిరంతరము అనుబంధమే ఉన్నది ఎప్పుడు కూడా. పద్మోద్భవే దేవి పద్యోద్భవే. తెల్లవారి ఇంటి ముందు చూస్తే పద్మాలు వికసించాయి. మా ఇంటి ముందు ఏదో కొన్ని నాన్న పద్మాలను చూపించారు మా పిల్లలు. నాకు 4 అమ్మాయిలు, చతస్రశ్రుతయ అట్లా సరే చూపిస్తే, ఓహో పద్మోద్భవే దేవి పద్యోద్భవే. నాకు పద్మం ఎట్లనో పద్యము ముందే వస్తుంటుంది, అంటే పద్యము ముందు నాకు కావాలి, తర్వాత పద్మాలు ఎన్నొచ్చినా వస్తాయి. కానీ పద్యమే నా ప్రాణము, జీవితం అంతా పద్యమే. మహాలక్ష్మీదేవిని వర్ణించమన్నారు ఆ ద్విసహస్రావధానంలో. మహాలక్ష్మీదేవిని వర్ణించమంటే లక్ష్మీం అని మొదలు పెట్టాలి నాలాంటి వాళ్ళు. కానీ నాలాంటి అంటే నేను అలా మొదలు పెట్టను. పద్యాత్మికాం ప్రణవ పద్మ విరాజమానాం ధ్వన్యర్థధీ ప్రసవగంధరసార్ద్రధారాం అని చెప్పాను. కూర్చుని రాస్తే వారం పడుతుందేమో, పడితే వస్తుందో లేదో తెలియదు, కానీ అలా రావాలి పద్యం. అది మహాత్ములు చెప్పినటువంటి మార్గము. అలా ఒక తపస్సును పోసారు ఇలాగా. దాని మీద సాధన, ఇంకా ఏవో అన్ని మార్గాలు వాళ్ళు ముందు మహాత్ములు మార్గం చూపిస్తే మనం వెళతాము. అలాగా గురువులు దొరకటము, గొప్ప గురువు దొరకటం, ఏదో పేరుకు ప్రతివాడు గురువే కాదు. నీకేం కావాలో చెప్పేవాడు గురువు. నిన్నెట్లా దిద్దాలో నిన్ను శిల్పీకరించే ఒక ప్రక్రియ ఉంటుంది, వాడు గురువు. ఆ రహస్యం ఎరిగిన వాడు గురువు. శిష్యుడికి అటువంటి యోగం పట్టాలి. నా జీవితంలో అటువంటి మహాయోగం పట్టింది. ఇవాళ మీరందరూ చెప్తూ ఉంటే నాకు ఈ తిరుపతిలో నేను తిరగటము, ఇక్కడ స్వామి సన్నిధిలో రఘునాథాచార్యులు గారు ఎస్బీఆర్ నన్ను ఆయన స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని ఇక్కడ మహిళా కళాశాలలో నా అవధానం ఎక్కడ జరిగినా నన్ను ఆయన నిషిద్ధాక్షరి, నేను అవధానము. ఓ రోజు పంచె కట్టుకుని, మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి అవధానము, విభూతి లేకుండా నా నుదురు ఎప్పుడూ కనపడదు. నాకు చిన్నప్పటి నుంచి అదొక తపస్సు, మా నాన్నగారు ఇచ్చిన వరం. అలా ఉంటాను నేను ఎప్పుడు. ఒక సభకి వెళ్ళాము, అవధానం చేసి వస్తుంటే చూద్దాం ఈవో గారు ఉన్నారేమో అని ఆ పద్మావతి కళాశాల ఇట్లా దాటుతుండగానే ఈవో గారి ఇల్లు ఉంటుంది, ఇప్పుడు కూడా అక్కడే ఉందనుకుంటాను, తెలియదు నాకు. వస్తుంటే ఉన్నారేమో చూద్దామని అలా తిప్పారు. లోపలికి వెళితే, ఏంటయ్యా నేను నాగఫణి శర్మ అండి, చాలా ప్రతిభావంతుడు ఈ అబ్బాయి, ఇది అది అని చెప్పాడు ఆయన ప్రేమతో. చేత బాగుందా నువ్వంతా ఈ పంచాగించ అంతా కండువా చాలా బాగుందా, రేపు ఏదో ఉద్యోగాలు ఇంటర్వ్యూ ఉన్నాయి, రేపు వస్తావా, నువ్వు చేస్తావా ఉద్యోగం, ప్యాంటు కింట వేసుకొని రావద్దు అన్నారు. అలాగేనండి అన్నాను. మరుసటి రోజు వెళ్ళాను, ఉద్యోగం వచ్చిందన్నారు. ఆశ్చర్యం మీకు చెప్తే, నా జీతం 500, కానీ చాలా గొప్ప జీవితం. ఏమిటి పని? క్రిటికల్ ఎడిషన్ ప్రాజెక్ట్ భాగవతం. మహామహులు, మహామహా విద్వాంసులు, పన్నాల రాధాకృష్ణ శర్మ గారు, ఎన్సివి నరసింహాచార్య గారు, ఇట్లా వీళ్ళందరూ ఇందులో, అట్లనే సుదర్శన శర్మ గారు సన్నిధానం, వీళ్ళందరూ అందులో పండితులు. దాంట్లో నా వృత్తి ఏమిటంటే పద్యాలు చదవటం, శ్లోకాలు వ్యాఖ్యానము చదువుతూ ఉండటం. అందుకని నాకు భాగవతం మీద విశేషమైన ప్రీతి ఏర్పడింది. విద్యావతాం భాగవతే పరీక్ష అన్నాడు. నా భాగవతమే ఎందుకు వింటారు అంతమంది చెప్పినా కూడా అంటే, నాకు అది ఎందుకో ఆత్మీయ గ్రంథమైనది భాగవతం. ఆ పడినటువంటి బీజాక్షరాలు అక్కడ. అందువల్ల అటువంటి ఉద్యోగము అక్కడ ప్రారంభము. స్వామి మీద రాశాను, నా కడపకి ఎవరో ఉద్యోగం అని పిలిచారు, ఇదేమో స్కేల్ జీతం అయ్యా అన్నారు. ఏదో ఆకర్షణ, ఎందుకయ్యా శర్మ నీకు ఏదో చేస్తాను ఉండు నువ్వు అన్నాడు. ఏమోనండి ఇట్లా అంటున్నారు అందరూ అన్నాను. ఇష్టమయ్యా అన్నాడు. 3 సార్లు పిలిచి చెప్పాడు ఆయన ఈవో. ఏమోనండి ఇలా అంటున్నారు అన్నారు. ఇంకా నీ ఇష్టమయ్యా, మరి నీకు ఎన్నిసార్లు చెప్పను అన్నాడు. సరే ఇక్కడి నుంచి కడపకి వెళ్ళాను, మళ్ళీ కడప నుంచి తిరుపతికి వచ్చాను. చెన్నారెడ్డి గారు వచ్చి మళ్ళీ ఇక్కడ నువ్వు అడిషనల్ సెక్రటరీ ఇక్కడ ఉండు ధర్మ ప్రచార పరిషత్తులో అన్నాడు. ఇక్కడి నుంచి మళ్ళీ ఎవరు ఈర్ష్య చూపినా ద్వేషం చూపినా ఇదంతా అమ్మవారి ప్రసాదం అని అనుకోవటం అలవాటు నాకు. ఎవ్వరు ఏదైనా చేస్తే ఈయన అపకారం చేశాడు ఈయన అనేది అనుకోను. ఉపకారం అయితే అనుకుంటాను, అపకారం అయితే నాకు 2 అక్షరాలు తెలుసు. ఏదైనా అమ్మ నీ దయ ఇది నాకు,
నీ దయ కదా అనుకుంటాను. ఆ దయ అనే 2 అక్షరాలు తప్ప దానికి అపకారం అన్న పేరు లేదు. ఉపకారానికి కూడా ఎట్లాగో దయ. అలా నేను ద్విసహస్రావధానం చేశానంటే మహానుభావుడు ఇవాళ ఇది సంబంధితమైన సభ కాకపోయినా ఇది సంబంధమైన సభే కాబట్టి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు నా పక్కన, నా ప్రతి సభకు ఆయన పక్కన ఉన్నాడు. నాకు నేను ఏ సభ చేసినా శర్మ గారు మీరు చెయ్యండి అనేవాడు. ఆయనేమి రూపాయి ఇవ్వక్కర్లా. ఆయన ఉన్నాడంటేనే వర్షం కురిసేది అక్కడ. ఎందుకంటే మహా చాతురీ సంపన్నుడు. అంటే అన్నీ ఎలా చెయ్యాలో, భాష అంటే అంత ఇష్టం ఆయనకి, నేనంటే అంత ఇష్టం, నా కవిత్వం అంటే ఇష్టం. అట్లా ఎంతమంది మహనీయులు చేశారో, ఎందరో మహనీయులు పక్కన నిలబడ్డారు. ఇవాళ నేను ద్విసహస్రావధాని, మహాసహస్రావధాని అంటే పివి గారు వచ్చారు. 3 గంటలు కూర్చున్నాడు ప్రధానమంత్రి నా పక్కన. ఓ ప్రశ్న వేయవయ్యా అంటే ఆయన 14 భాషల్లో పండితుడు ఊరికే ప్రశ్నిస్తాడా అందరి మాదిరి ఆయన. నేను ప్రశ్న వేయాలంటే గడ్డివామిలో సూది పడినట్టు, ఆ సూదిని బయటికి తీసినట్టు, తెల్లవారితే ప్రశ్నలే ప్రశ్నలైన నాకు ఇన్ని లక్షల ప్రశ్నల్లో ప్రతి మనిషి ముఖము ఒక ప్రశ్న అయితే అందులో ఏ ప్రశ్నను వేరు చేసి తక్కిన ప్రశ్నలకు నేను అన్యాయం చేయాలి అన్నారు. అని ఇప్పుడు అవధాని గారికి ఎప్పుడు ఏది అత్యంత కఠినమైన ప్రశ్న అనిపిస్తుందో వారే ఎన్నుకొని ఆ ప్రశ్నకు వారే సమాధానం చెప్పి అన్నాడు. ఇలా అంటారని ఊహ కూడా అందదు కదా, పక్కనే కూర్చున్నాను. అంటే అమ్మవారి దయ పెద్దది. ఇట్లా అనగానే అట్లా అన్నాను. సకల భారతమును శాసింపగలవాడు, సకల భారతమును శాసింపగల రేడు, ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసే ప్రశ్న అతడే నాకు ప్రశ్న సమూహాన. ఇంతకన్నా నీకన్నా పెద్ద ప్రశ్న లేరు నాకు, నువ్వే పెద్ద ప్రశ్న నాకు. నువ్వు ప్రధానమంత్రివి, బహుభాషా కోవిదుడివి, 14 భాషలు తెలుసు. ఒక ప్రశ్న మరి ఆ 14 భాషలు తెలిసిన మహావిద్వాంసుడు ఎట్లా ప్రశ్న వేయాలో అట్లా వేశాడు ఆయన. ఎదుర్కోవాలి కదా మరి, అమ్మవారి దయ కలగాలి. మన చేతిలో ఏమున్నది? జడేజా బిడాడే కాంబ్లీ కుమ్లే అన్నారు. హనుమంతుని సముద్ర లంఘన ఘట్టాన్ని వర్ణించండి సంస్కృతంలో అన్నారు. ఎప్పుడు మహాశతావధానములో 95 ద్విశతావధానం చేశారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆర్థిక శాఖ మాత్యులు. అలా సభకు వచ్చారు ఆయన. సరే అలా అడిగారు 94లో. ప్రథమంగా చాలా లేట్గా వచ్చాను, ఎందుకంటే అఫీషియల్ ప్రోగ్రామ్ తోటి బిజీగా ఉండటం వలన టయానికి రాలేకపోయాను. అందరూ కూడా క్షమించవలసిందిగా కోరుతున్నాను. అలానే ఈ సమావేశంలో కృష్ణమూర్తి గారు నిన్న వచ్చి కలిశారు. సార్ ఎప్పుడైనా రావచ్చు అంటే నేను బాగా బిజీగా ఉంటాను, ఎప్పుడు వస్తానో కూడా ఏ టైంలో వస్తానో టైం కూడా నా చేతిలో ఉండదు, మా వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు, అకార్డింగ్లీ నేను వెళ్తూ ఉంటాను అని చెప్పాను. పర్వాలేదు సార్ అంటే చాలాసేపు వెయిట్ చేశాడు కాబట్టి నేను మీటింగ్లో ఉన్నా. తను వచ్చినప్పుడు ఇంతసేపు వెయిట్ చేశారు. ప్రొఫెసర్ గారిని సారీ చెప్పి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వస్తాను, మీరు పిలిచినందుకు వస్తాను ప్రొఫెసర్ గారు అని చెప్పాను. కృష్ణమూర్తి గారికి కూడా మీ డిలే చేయించినందుకు సారీ చెప్తున్నా, బట్ మీరు వచ్చినందుకు నేను కూడా కష్టపడి వచ్చానని తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారనేది ఒక్క సెంటెన్సే చెప్పాడు. ఎందుకంటే ఆయన లోపలికి వచ్చినప్పుడు చాలామంది లోపలికి వచ్చారు, అందుకని వినే అవకాశం కూడా దొరకలేదు. ఇలా మాడుగుల నాగఫణి శర్మ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది సాహిత్యంలో. ఇది అందరికి కూడా మనందరికి కూడా చాలా గర్వకారణమైన విషయం. మీరు వస్తే బాగుంటుంది సార్ అని అంటే ఖచ్చితంగా మాడుగుల నాగఫణి శర్మ గారు తెలియని తెలుగు వాళ్ళు లేరు. అది ఆయన ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు, ఇదంతా కూడా తెలుగువారి యొక్క సంపద. ఆయనకున్న విజ్ఞానం కానీ అతనుకున్న ఎన్లైటన్మెంట్ కానీ అదందరికి కూడా మనందరం కూడా ఇన్స్పైర్ చేసిన గొప్ప వ్యక్తి. నేను కూడా చాలాసార్లు స్టూడెంట్గా ఉన్నప్పుడు అష్టావధానం 1-2 సార్లు హైదరాబాద్ మన అసెంబ్లీ దగ్గర మన అది ఉంది
ఆ లలిత కళాతోన్లో చెప్తే మా వాడు తీసుకెళ్తే తర్వాత చాలాసార్లు అటెండ్ అయ్యాను. చాలా ఇన్స్పైరింగ్గా, ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఫస్ట్లో తెలియనప్పుడు ఏదో తెలుగు సాహిత్యం కదా అని మనంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. విన్న తర్వాత తెలుస్తుంది అది దాంట్లో ఎంత లోతైన సబ్జెక్టు, ఎంత గుర్తుపెట్టుకోవాలి, ఎంత విజ్ఞానం ఉండాలి అనేది. ఒకసారి అష్టావధానానికి వెళ్ళి చాలా ఇంప్రెస్ అయ్యాను. శతావధానాలు, సహస్ర శతావధానాలు, శతావధానాలు కూడా చేసిన గొప్ప వ్యక్తి. సో వాళ్ళు ఈ రకమైన పద్మశ్రీకి డిజర్వ్ అవుతారు. కొంతమంది ఆ పద్మశ్రీ వస్తే ఆ పద్మశ్రీకి కూడా విలువ పెరుగుతుంది. అటువంటి గొప్ప వ్యక్తి మన మాడుగుల నాగమణి శర్మ గారు. సో ఈ కాలంలో, ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో కానీ మామూలుగా మన విదేశీ విద్యలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో వేరే లాంగ్వేజ్ని అవసరం కొద్దీ కూడా మనం వేరే లాంగ్వేజ్ చదివించాల్సి వస్తుంది, చదువుకోవాల్సి వస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం అదేవిధంగా మనం సాంప్రదాయాన్ని, మన లాంగ్వేజ్ని, మన రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మన లాంగ్వేజ్లో, మన మాతృభాషలో మనం చదువుకుంటే అది చాలా ఫాస్ట్గా కానీ, చాలా గ్రాస్పింగ్ కానీ ఎక్కువగా ఉంటుంది, అర్థం చేసుకునేది కూడా ఎక్కువగా ఉంటుందని. ఇది చాలా ప్రూవెన్ రికార్డ్. జపాన్లో ఎప్పుడు కూడా బాగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం జపాన్. జపాన్లో విద్యా వ్యవస్థ అంతా కూడా జపనీస్లోనే ఉంటుంది. బట్ జపనీస్ కంపెనీస్ అన్నీ కూడా 200-300 సంవత్సరాల కంపెనీసే ఉంటాయి. ఏ కంపెనీ చూసినా 200-300 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. వాళ్ళకి ఇంగ్లీష్ రానంత మాత్రాన వాళ్ళు సర్వైవ్ కావట్లేదా అని అనుకోలేం కదా. సర్వైవింగ్ మచ్ బెటర్. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్న కంటెంట్ని ఎంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకొని, ఎంత ఆకలింపు చేసుకొని అప్లికేషన్ ఆఫ్ మైండ్ వస్తుంది అనేది ప్రధానమైనది. అందుకని మాతృభాషలో చదువుకున్న, మాతృభాషలో మనం షేర్ చేసుకున్న ఆ అఫినిటీ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ అండర్స్టాండింగ్ కానీ వేరేగా ఉంటుందనేది మనం చెప్పాల్సిన పని లేదు. మాడుగుల నాగమణి మన మాతృభాష చెప్పాలంటే ఆబ్వియస్గా తెలుగు భాషలో ఉద్దండలు కాబట్టి ఈ కాలంలో మాడుగుల నాగమణి శర్మ గారిని చెప్పుకుంటాం. అలానే నిన్న కృష్ణమూర్తి గారు వచ్చినప్పుడు చెప్పాడు, ఇక్కడే పిహెచ్డి చేశాడని చెప్పాడు. రెండే చెప్పాడు నాకు. ఒకటి పద్మశ్రీ వచ్చింది, ఇంకొకరు ఇక్కడే చదువుకున్నారని చెప్పారు. సో ఇక్కడే చదువుకొని ఇక్కడ వ్యవస్థతోటే ఫెలిసిటేషన్ చేయించుకోవటం అనేది ఇంకా మధురానుభూతి. ఎక్కడైతే చదువుకుంటామో అక్కడే గుర్తింపు వస్తే ఇంకా అనుభూతి. మనకున్న ప్రపంచంలో ఎవరైనా రకరకాలుగా ఆయనకున్న స్టేటస్కి చాలా అమెరికా, ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఫెలిసిటేషన్ చేస్తారు. బట్ సొంత ప్లేస్లో, సొంత వ్యక్తుల మధ్య చదువుకున్న ప్లేస్లో చేసుకుంటే వచ్చే ఆ సంతోషం కానీ, ఆ గుర్తింపు కానీ అది వర్ణనాతీతము, మధురానుభూతి అయినదని మనందరికి కూడా తెలుసు. సో ఈ రకంగా నేను ఎక్కువ టైం తీసుకుని, నాకు కూడా ఇంకో ప్రోగ్రాం ఉంది. సో మరొకసారి నాకు కూడా మాడుగుల నాగమణి శర్మ గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, ఈ కంగ్రాచులేషన్ అనేది కేవలం ఈ పద్మశ్రీ వచ్చినందుకే కాదు, ఇది ఇంకొక గురుతర బాధ్యత. మాతృభాష అభివృద్ధి కానీ, మాతృభాషలో రీసెర్చ్ చేయాలి కానీ, మాతృభాషను కొత్త సమాజంలో వచ్చే రకరకాలైన రీసెర్చ్ ఓరియంటెడ్ కొత్త పదాలు వేరే భాషల్లో వచ్చే వాటిని మాతృభాషలో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, మాతృభాషను మరింతగా అభివృద్ధి చెందించడం, పరిపుష్టం చేయాల్సిన బాధ్యత అటువంటి గొప్ప వ్యక్తులపైన ఉన్నదని తెలియజేస్తూ, మీ అందరికి కూడా లేట్గా వచ్చినందుకు సారీ చెప్తూ, అవకాశం ఇచ్చిన కృష్ణమూర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ. తెల్లవారుజాము 4 గంటలకి నాకు కొంచెం అనారోగ్యం చేసింది. ఆ అనారోగ్యం చేసిన సమయంలో అప్పుడు లేచి నేను కొన్ని శ్లోకాలు రాయాలి వారి గురించి అనుకున్నాను. అనారోగ్యం చేసింది. ఈ శ్లోకాలు రాసిన తర్వాత అనారోగ్యం పోయింది నాకు. కాబట్టి ఈ విధంగా కొన్ని శ్లోకాలు వినిపిస్తాను. శార్దూల సదృశులు కాబట్టి శార్దూలాలు రాయాలనుకున్నాను, కానీ ఎక్కువ రాలేదు. అయినప్పటికీ కూడా ఒకసారి దేవతలందరూ కూడా కంగారు పడ్డారట ఈ మధ్యకాలంలోనే. ఏమని అంటే, వైకుంఠే నాస్తి శేషో హరిశయనవరః
వైకుంఠే నాస్తి శేషో హరిసేనవరః కుత్రయాతో మహాత్మా. వారందరూ అనుకున్నారన్నమాట, వైకుంఠానికి వెళ్ళారు దేవతలందరూ. అక్కడ శ్రీ మహావిష్ణువుని చూడడంతో పాటుగా ఆదిశేషుడిని కూడా చూడాలని, కానీ అక్కడ ఆయన కనబడలా. కాబట్టి వైకుంఠే నాస్తి శేష హరిశయనవరః, హరికి శ్రేష్టమైనటువంటి శయనం ఆయన. అటువంటి ఆయన కనబడలేదన్నమాట. కుత్ర యాతో మహాత్మా అనుకున్నారు. అస్తు తావత్ కైలాసం వెళ్ళి చూద్దాం అనుకున్నారు. అని క్వాస్త్యేష దివ్యరూపో హరభుజవలయః హరభుజవలయస్త్యక్త కైలాసవాసః అని చెప్పేస్తానని కైలాసవాసాన్ని విడిచిపెట్టేశారు. హరభుజవలయం అంటే కిరీటే నిశీషో లలాటే హుతాశో భుజే భోగిరాజ గళే కాళిమాచ మహాదేవతుల్యం పరందైవమన్యం నజానే 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 అని మనం స్తుతిస్తూ ఉంటాము. అటువంటి ఆ పరమశివుని యొక్క భుజవలయభూతుడైనటువంటి నాగేంద్రుడు ఆయన అక్కడ కనబట్టలేదుట. అందుకోసమని ఇత్యేవం చింతయంతః విబుధ గణవరాహ లబ్ధ సంకేత వార్తాహ, ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా వారికి చక్కగా ఒక సంకేతం దొరికిందట, వార్త దొరికింది. ఏమని? జాతో భూమ్యాం విధాతుం వరకవి వపుషా భారతాంబా సమర్చాం అని. భారతాంబను సమర్చించడం కోసం మహాకవి రూపంలో భూమండలంలో ఆయన అవతరించాడు అని చెప్పేసని వాళ్ళందరికీ కూడా ఆ విధంగా భావన కలిగిందనమాట. అటువంటి వారు వీరు సాక్షాత్తు మండితమైనటువంటి ఆ ఆదిశేషునికి తప్ప ద్విసహస్రావధానం చేయడం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. కారణం ఏంటి? ఆయనకి దంత పంక్తి ద్వయం, పైన ఒక సహస్రం కింద ఒక సహస్రం, కాబట్టి ద్విసహస్రావధానం చేయాలంటే అలా ఉండాలని చెప్పేస్తున్నాను. అందుకోసమని ఆ విధంగా చేశారు. అలాగే తర్వాత కవీంద్రోయం బుధేంద్రోయం మాడుగుల గృహాబ్ధిజ, కవీంద్రోయం బుధేంద్రోయం మాడుగుల గృహాబ్ధిజ పూర్ణేందు శ్రీ విభూతిశ్చ నాగఫణ్యభిదో మహాన్ అని. ఇక్కడి నుంచి అనుష్టుప్పులు తీసుకున్నాను. అనుష్టుప్పులు తీసుకోవడంలో నాకు బాగా ఇష్టం కూడా, చాలా దీర్ఘవృత్తాలు ఉన్నప్పటికీ. త్రిపదామేవ గాయత్రీం ఏకేన పాదేన అనుష్ఠోభతి ఇది అనుష్టుపు, ష్ఠుపు వర్ధనే అని ధాతువు. అందుకని 3 పాదాల గాయత్రిని మరొక పాదాన్ని కలిపితే ఏర్పడింది అనుష్టుప్ట. కాబట్టి అనుష్టుప్లోనే రామాయణం అంతా రాసి మనందరికీ కూడా ఒక మార్గదర్శకులు అయ్యారు. మధుమయ భణితీనాం మార్గదర్శి మహర్షి అని చెప్పేసి వాల్మీకి. అందుకని వీరి మీద అనుష్టుప్ సముచితం అని చెప్పేసి ఆ తర్వాత అంటే శార్దూలం రాయడానికి శక్తి తగ్గి అనుష్టుప్ రాశానమాట. అందుకోసమని కవీంద్రోయం బుధేంద్రోయం మాడుగుల గృహాబ్ధిజ పూర్ణేందు శ్రీ విభూతిశ్చ నాగఫణ్యభిదో మహాన్ అని. సంస్కృతాంధ్ర సమప్రజ్ఞ సంస్కృతే పరిరక్షక వధానినామగ్రగణ్య సహస్ర ప్రాతిభసుధీ అని. అదేవిధంగా విశ్వభారతం అనేటువంటి మహాకావ్యం రాసి విస్తృత చరిత్రులయ్యారు ప్రసిద్ధంగా లోకల్లో. అందుకని విశ్వభారత నిర్మాత విశ్వశ్రేయో విధాయక జయతాత్ ఆర్షమార్గాఢ్యో భారతాంబా ప్రియాత్మజ అని. మాకు మార్గదర్శకులు మా గురువులు అయినటువంటి శ్రీ ఆచార్యులు కొంపెల్ల రామసూర్యారాయణ మహోదయులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నాను నేను. అలాగే 5వ శ్లోకంతో సమాప్తం చేస్తాను నేను. ఇక్కడ శ్రీమాతు పరమేశ్వరస్య కృపయా సంపాదితాశేముషి, శ్రీమాతు పరమేశ్వరస్య కృపయా సంపాదితాశేముషి నానాశాస్త్రచణత్వ భాగ్య విభుత వాగ్దేవతా వాసభూ, నానాశాస్త్రచణత్వ భాగ్య విభుత వాగ్దేవతా వాసభూ ఏనైవం విదుష మహాకవివరేణోపార్జిత వైఖరి పరా పశ్యంతి మధ్యమా వైఖరి అన్న దాంట్లో ఆ వైఖరి ఇటువంటి విశిష్ట గుణ సంపత్తి పూర్ణ వర్తతే. ఏనేవం విదుషా మహాకవివరేణోపార్జిత వైఖరి పద్మశ్రీ పదభూషిత
ఆ వైఖరి ఇప్పుడు పద్మశ్రీ పదభూషిత వర్తతే. పద్మశ్రీ పదభూషిత స జయతాత్ సత్సంగ చూడామణి సత్సంగ చూడామణి. కాబట్టి ఈ విధంగా వారి విషయంలో నాకున్న ఆత్మీయత చాలా ఎక్కువ. నేను ఉపయోగించగలిగినటువంటి పదాలు చాలా తక్కువ. కారణం ఏంటంటే ఎంత మక్కువ ఉన్నా వారి విషయంలో అంత తక్కువే రాయాల్సి వచ్చింది. కారణం కొద్దిగా అనారోగ్యం ఉండడం వల్ల. కనుక ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కులపతులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయులందరికీ, బంధువులందరికీ కూడా నమస్కరిస్తూ వారిని అభినందించేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తూ వారికి మిగిలిన జ్యేష్ఠులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విరమామి విస్తరాత్. ఓంగా 40 ఏళ్ల క్రితం గోదావరి తీరంలో రాజమహేంద్రవరంలో ఆనం కళా కేంద్రంలో శ్రీ శర్మ గారు అవధానం చేశారు, శతావధానం చేశారు. ఆ శతావధాన సందర్భంలో వారికి ఒకవైపున సుధీంద్రులైనటువంటి బేతవోలు రామబ్రహ్మం గారు, మరొక వైపున విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, వారిద్దరూ ఆసీనులై ఉన్నారు. ఇలాగా వారు చెప్పినట్టుగా నరశిఖిత్రయి జాజ్జల్యమాన అన్నట్టుగా వారు ముగ్గురు ఆ స్టేజ్ మీద ఉన్నారు. ఆ సమయంలో 100 మంది పృచ్ఛకులు ఉన్నారు అక్కడ. దుర్గరక్షకులుగా ఏకే ఖాన్ గారు వారు కూడా అక్కడ ఉన్నారు. నేను అనుకోవడం వారు ఆ సమయానికి ఏకే ఖాన్ అంటే ఇప్పుడు ఐజీగా కూడా రిటైర్ అయినట్టున్నారు. ఆయన దుర్గరక్షకులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఎస్పీ అనుకుంటాను ఆ సమయంలోనూ వారు కూడా అక్కడ ఉండేవారు. అంతేకాకుండా ఇంచుమించులో ప్రతి వాళ్ళు ఆ ఆనం కళా కేంద్రానికి చుట్టూ తిరుగుతున్నారు చాలామంది జనము. ఎందువల్లంటే లోపల కూర్చోవడానికి చోట్లేక, ఎవరికి చోట్లేదు కాబట్టి అరుణగిరి ప్రదక్షిణం చేస్తారే, పున్నమి నాడు అరుణగిరి ప్రదక్షిణానికి ఆ రోడ్డు ఎంత రష్గా ఉంటుందో ఆ రోజుని ఆ ఆనం కళా కేంద్రం ఆ భవనం అంత రష్గా ఉంది. అందరూ చుట్టూ తిరుగుతున్నారు లోపల కూర్చోవడానికి అవకాశం లేక. హడావిడిగా వాహనాల మీద వెళ్ళిపోయే వ్యక్తులు కూడా ఒక మాట ఆగి, ఎందువల్ల ఆ కంఠం విని, వారికి కవిత్వంతో పరిచయం లేకపోవచ్చు కానీ ఆ కంఠం విని ఒక్క మాట ఆ వ్యక్తిని చూసి పెడదాము అని చెప్పి ఆగి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చి ఆ రూపాన్ని చూసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత హడావిడిగా ఉన్నా ఏమంటే అలా ఎందువల్లంటే ఆ జంత్రగాత్రముల రాల్కరగించి విమల గాంధర్వంబు విద్యమాకు అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటే, వారు పాట పాడుతూ ఉంటే, పద్యం చదువుతూ ఉంటే ఆ రుచి అది ఆ హృదయంలోకి వెళ్ళిపోతుంది, అక్కడ కూర్చోబెడుతుంది. ఇలా ఉంది శతావధాన సమయం. అది శతావధానం అంటే మేము అందరికీ చాలామందికి పరిచయమే. ఎందువలంటే శతావధానం అనేప్పటికీ అదొక క్రికెట్ మ్యాచ్ లాగా ఉంటుంది, సముద్ర తరణంలాగా ఉంటుంది. అది దాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే విరాట పర్వంలో ఉండే చతుర్థ పంచమ ఆశ్వాసాలు గుర్తుకొస్తాయి. అలా ఉంటుంది అది. అంటే అర్థం ఏంటంటే 100 ఇప్పుడు సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అయ్యేటప్పుడు బౌలింగ్ చేసేవాడు ఒకడు ఉంటాడు, కానీ వాళ్ళ తర్వాత ఇంకొకడు ఇలా వచ్చి బౌలింగ్ చేస్తూ ఉంటారు. బ్యాట్స్మెన్లు కూడా చాలామంది ఉంటారు, ఒకడు అవుట్ అయిపోతే ఒకడు అవుట్ అయిపోతే మరొకడు వస్తారు. అలాగే ఫీల్డర్స్ కూడా 11 మందో 10 మందో ఉంటారు ఫీల్డర్స్. ఇలా ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది శతావధానం అనేటప్పటికీ ఒకే బ్యాట్స్మెన్ ఉంటాడు, ఒకడే, ఆయనే ఏం చేసినా ఆయనే చేయాలి. బౌలింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, 100 మంది ఉంటారు. ఒకే సమయంలో 2 బౌలింగ్ చేస్తూ ఉంటారు. ఒకడు దత్తమదిస్తూ ఉంటే ఒకడు అప్రస్తుత ప్రసంగం కూడా చేసేస్తూ ఉంటాడు, కూడా వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలా ఉంటుంది. అయితే మనం ఏమాత్రం అశ్రద్ధగా బ్యాటింగ్ చేసినా కిన్బోర్డ్ అయిపోవడం ఉంటుంది, క్యాచ్ అవుట్ అయిపోవడం ఉంటుంది, రన్అవుట్ అయిపోవడం ఉంటుంది, స్టంప్డ్ అయిపోవడం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందువల్లంటే దానిలో ఉండేటువంటి ఫీల్డర్స్ ఉన్నారే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత వాళ్ళు అనుకున్నారేంటి, ఈవేళ తార్కిక సింహమైనటువంటి జగదేక వీరుడైనటువంటి కేఈ దేవనాథన్ గారు ఉన్నారే, అటువంటి వ్యక్తులు చాలామంది అక్కడ ఉంటారు. అలాగే మహాభాష్యాంత వైయాకరులైన ఆర్ఎల్ఎన్ శాస్త్రి గారు, మరి జేఆర్కే గారు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంతేకాదు కవితా సామ్రాజ్య సింహాసనాధిరూఢులైన ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు.
వీళ్ళందరూ సభలో ఫీల్డింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు సమస్యలు ఇస్తారు, ఫీల్డింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఫీల్డింగ్ చేసేప్పుడు మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందరూ ఒక్కొక్కడు జాయింట్ రౌట్స్ ఉన్నాడే అటువంటి వాళ్ళు అవుతారు. గన్ ఫిలిప్స్ ఉన్నాడే, మొన్న నేను న్యూజిలాండ్ మ్యాచ్ అయినప్పుడు వాడు పట్టుకున్న క్యాచ్లు ఎలా ఉన్నాయో అలా క్యాచ్ చేసి వాళ్ళు ఉంటారు. కాబట్టి బహు జాగ్రత్తగా బ్యాటింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే వాళ్ళకి అనేక విద్యలు తెలిసి ఉంటాయి. వాళ్ళకి ఒకటే ఎవడు ఏ సమస్య ఇవ్వనివ్వండి, ఎవడు ఎలా చేయనివ్వండి. కర్ణుడు గోగ్రహణ సమయంలో అర్జునుట్ట అప్పుడు కర్ణ సైన్యం అమరాధిపు నందను చుట్టుముట్ట, అప్పుడు కర్ణ సైన్యం అమరాధిపు నందను చుట్టుముట్ట. ఆ గోగ్రహణ సమయంలో ఒక్కడే కదండి అక్కడ ఉంటా. అది ఎలా ఉంటుంది శతావధానం అనేటప్పటికీ నేను అంటున్నానే విరాట పర్వంలో చతుర్థాశ్వాసము మరి పంచమాశ్వాసము గుర్తుకొస్తాయని. అక్కడ ఒకడే ఉన్నాడు అర్జునుడు ఒకడే. ఎంతమంది సైన్యం ఉంది అక్కడ. భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్రజాలోష్మ స్ఫార చతుర్విధ బలోచ్చగ్ర ఉదగ్రధ్వజంబు అర్చిష్మత్వాకలితంబు సైన్యమిది అన్నాడు. అందువల్ల అటువంటి మహానుభావులందరూ అక్కడ ఉంటారు. ఒకడు భీష్ముడు ద్రోణుడు ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు ఆ సభలో. కాబట్టి ఇటువంటిప్పుడు కూడా వాళ్ళు ఏ ప్రశ్న ఇచ్చినా దాటిపోవడానికి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎలా దాటిపోతారు అంటే ఉత్తర కుమారుడు అంటాం కదా, ఆయన రథాన్ని నడుపుతున్నాడు. ఆయన రథాన్ని వాడు భయపడిపోతుంటే నువ్వు నా రథం నడుపు, నేను చూస్తానులే, నేను యుద్ధం చేస్తానన్నాడు. ఎవరు? అర్జునుడు. అంతేగా వెరవకు మన్న పోటు కురువీరులతోట నశక్యమేని ఆ తెరగదీయాలని కొడుకు తేలికి సారథిగము నాకు చిచ్చురు పెడుగొట్టలట్టడరి సూర్యుల మొత్తము నుగ్గు చేసేదను పరపెద సేన రాజు ధృతివాపెద గోవుల క్రమరించేదన్నాడు. అలా చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి వారి ముందర మాడుగుల నాగపణి శర్మ గురువు గారి వద్ద మాట్లాడే అవకాశం వస్తుంది తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను పిలుస్తారని కూడా నాకు తెలియదు. పిలిచిన తర్వాత ఇప్పుడే తెలుస్తోంది, ఏదో 4 మాటలు తెలిసింది మాట్లాడదామని. గురువు గారి గురించి అందరూ చెప్పారు. వారి ఔన్నత్యాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి చెప్పేటటువంటి అంత పాండిత్యము, అంతటి వివేచన లేకపోయినప్పటికీ వారికి పద్మశ్రీ రావడం ఇంతకుముందు ఇక్కడ అందరూ చెప్పినట్లు తెలుగు జాతికి, మన తెలుగు వారందరికీ కూడా పద్మశ్రీ దక్కినట్లు, ప్రతి ఒక్కరికి కూడా వారికి వ్యక్తిగతంగా పద్మశ్రీ దక్కినట్లు అందరం కూడా ఉర్రు తొలగిపోయాం. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృత విద్యాలయంతో ఉన్నటువంటి ఒక అనుబంధంతో, ఇక్కడ ఉన్నటువంటి మీడియా కవరేజీతో మా మీడియా మిత్రులందరూ కూడా నాకు ఫోన్ చేశారు, పద్మశ్రీ వచ్చిందంట, వారి గురించి వివరాలు మీకు ఏమన్నా తెలుసా ఎలాగని. అలా ఆ సందర్భంలో వారి వార్తలతోనే మేము ఇక్కడ తిరుపతి మీడియా అంతా కూడా బిజీగా గడిపినటువంటి వాతావరణం ఉండింది. ఆ వేళంతా నాకు తెలిసిన సమాచారం చెప్పడం, వారిని షేర్ చేయడం అన్నీ కూడా. సో వారితో కూడా ఈ విధంగా వారిని ఇక్కడ చూడడం, మళ్ళీ ప్రత్యక్షంగా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి వారిని ప్రత్యక్షంగా వెళ్ళి వారి యొక్క నివాసానికి వెళ్ళి వారు ఎంతో ఆదరించి మాట్లాడారు. దాదాపు 1 గంట సేపు అలాగా. చాలా సమయం లేదు అని అంటూనే వారిని ఎంతో రిక్వెస్ట్ చేసుకుని నేను వెళ్ళాను. అటువంటిది 1 గంట సేపు మమ్మల్ని ఆశీర్వదించారు. అది గుర్తొస్తుంది. అలాగా అవకాశం కల్పించినందుకు వీసీ గారికి అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. మాహేశ్వరుడొప్పున ఘటతటాకాక్షితిన్. గురువర్యులు ఆచార్య డాక్టర్ మాడుగుల నాగభణి శర్మ గారు జన్మించింది కడవ కొలను అనేటటువంటి గ్రామంలో. కడవ అంటే ఘటము, కొలను అంటే తటాక. కాబట్టి ఆ మాహేశ్వరుడొప్పు ఆ ఘటతటాక అఖ్యక్షితిన్ తత్కృపన్ వ్యోమౌకోవచ ఊర్జిత ప్రతిభమీ గొప్పారెనో జన్మచే శ్రీమద్వేంకటనాథ సప్తకుధర శ్రేణుల్ శ్రీమద్వేంకటనాథ సప్తకుధర శ్రేణుల్ భవత్కంధరారామం వందున సప్త సుస్వర చయప్రాయంబులై నిల్చెనో. శ్రీమద్వేంకటనాథ సప్తకుధర శ్రేణుల్ భవత్కంధరారామం వందున సప్త సుస్వరచయ ప్రాయంబులై నిల్చెనో. చిన్నారి పరువాన శిష్ట సాహసమైన అష్టావధానంబులరజేసి
చిన్నారి పరువాన శిష్ట సాహసమైన అష్టావధానంబులలరజేసి నూనూగు మీసాల మానాన వితతమౌ శతవధానంబులు సంతరించి నూనూగు మీసాల మానాన వితతమౌ శతవధానంబులు సంతరించి నిండు జౌవనమందు నిజ సహస్రవధాన సువిధానమంత సంభవమునర్చి నిండు జౌవనమందు నిజ సహస్రవధాన సువిధానమంత సంభవమునర్చి ప్రౌఢ నిర్భర వయఃపదమందు ద్విసహస్ర శీర్షముల్ సొంపు వాసిల ధరించి ప్రాయమెంతైన అవధాన రమ్య కేళి వన సరోవర కవన పద్మినికి హేళి భంగి ప్రాయమెంతైన అవధాన రమ్య కేళి వన సరోవర కవన పద్మినికి హేళి భంగి రాజిల్లు కవికుల భృంగమాలి వరలు దురునాగఫణి శర్మ భవికశీలి కావవి మీ వధానములు కాంచన గర్భకళత్ర కింకిణుల్ కావవి మీ వధానములు కాంచన గర్భకళత్ర కింకిణుల్ కావవి మీదు గానములు కచ్చపినాద తరంగరంగముల్ కావవి మీదు గానములు కచ్చపినాద తరంగరంగముల్ కావవి మీదు పద్యములు లక్షిత దైవత పారిజాతముల్ కావవి మీదు పద్యములు లక్షిత దైవత పారిజాతముల్ కావవి మీ వచస్సులు అకళంక సుధారస బిందువుల్ కవి పద్మాక్షిన్ విధివల్లభన్ గొలుచు త్వద్భక్తి ప్రభావోన్నతిన్ పద్మాక్షిన్ విధివల్లభన్ కొలుచు త్వద్భక్తి ప్రభావోన్నతిన్ పద్మాదేవియు మెచ్చి తన్నునిట గొల్వన్ తానే ప్రాప్తింప మీ సద్మంబున్ వరించెనాన్ పద్మాక్షిన్ విధివల్లభన్ గొలుచు త్వద్భక్తి ప్రభావోన్నతిన్ పద్మాదేవియు మెచ్చి తన్నునిట కొల్వన్ తానే ప్రాప్తింప మీ సద్మంబున్ వరించెనాన్ అఖిల దేశ స్ఫీత విఖ్యాతియై పద్మశ్రీ మిము చేరే అఖిల దేశ స్ఫీత విఖ్యాతియై పద్మశ్రీ మిము చేరి పొందెనట భవ్యంబైన సార్థక్యమున్ కవే పద్యాంశు శ్రీ విలసిత రవే కవే పద్యాంశు శ్రీ విలసిత రవే మాడ్గుల భవ నమద్విద్వద్భృంగోజ్వల చరణ కంజాతయుగళ నమద్విద్వద్భృంగ ఉజ్వల చరణ కంజాతయుగళ ఇయం పద్మశ్రీస్తే ప్రకటిత విభా సంగతి వశాత్ నమః పద్యానీమాని అయి ఫణివర స్వీకురుముదా విద్యాపీఠే తిరుపతిపురేధీత్య విద్యాంకవార్ధిం విద్యాపీఠే తిరుపతిపురే అధీత్య విద్యాంకవార్ధిం విశ్వేస్మిన్ స్త్వం పరివిలససి ఇత్యేతదంకేన నవ్యం అద్యాస్మాన్ సా మహదపి యశః ప్రాపిపద్హేవధానిన్ అద్యాస్మాన్ సా మహదపి యశః ప్రాపిపద్హేవధానిన్ పద్మశ్రీస్తే వచనజిత నాగేంద్ర తుభ్యం నమోస్తు పద్మశ్రీస్తే వచనజిత నాగేంద్ర తుభ్యం నమోస్తు నాగో నామని తుల్యయేవ ఫణిన నాగః నామని తుల్యయేవ ఫణిన కిం తే కిం ద్వివారం హి చేత్ నాగో నామని తుల్యయేవ ఫణిన తే కిం ద్వివారం హి చేత్ తన్నాగ శిరసాం సహస్రమధునాప్యేవం వహన్ వర్తతే తన్నాగ శిరసాం సహస్రమధునాప్యేవం వహన్ వర్తతే కిం చత్వం బహుపూర్వమేవ కళయా ప్రాప సహస్రద్వయం కిం చత్వం బహుపూర్వమేవ కళయా ప్రాపో ద్విసాహస్రకం స్తోతుం తత్ పునరుక్తిరుద్విలసతీత్యామోదయామో వయం జయతాన్మాడుగులాన్వయాంబుధి విధో జయతాన్మాడుగులాన్వయాంబుధి విధో హే విద్వదగ్రేసరా జయతాత్ పాలిత సంస్కృతాంధ్ర కవిరాట్ బృంద ప్రపూజ్యాకృతే జయతాత్ పద్మ పురస్కృతీడ్య విభవ ప్రజ్ఞానిధే వాగ్విభో
జయతాద్రాష్ట్రీయ సంస్కృతాలయ పురాఛాత్రాంక జయతాద్రాష్ట్రీయ సంస్కృతాలయ పురాఛాత్రాంక తే మంగళం అని పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ పత్రాన్ని వ్రాయడానికి ప్రస్తావం చేయడానికి నాకు భాగ్యాన్ని కల్పించినటువంటి అస్మద్ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ కులపతి వర్యులు ఆచార్య గుళ్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి గారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ జయతు సంస్కృతం జయతు భారతం. ధన్యవాదాలు. వికసంతి గుణాశ్లాఘ్యా అని అంటారు. అంటే కస్తూరి ఉందని చెప్పక్కర్లేదు, ఆ వాసన అంతా కూడా మనకి వస్తూనే ఉంటుంది. అలాగే ప్రతిభ ఉందంటే ప్రతిభ ఏదో రకంగా బయటపడుతుంది. మా విద్యార్థులంతా చాలా ప్రతిభా సంపన్నులు అనే విషయం మనం భరత్ చూస్తేనే తెలుస్తుంది. ఇంతేకాకుండా మా విశ్వవిద్యాలయంలో పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు కూడా పద్మ అవార్డులు వచ్చాయి. మొట్టమొదటిగా మా ఛాన్సలర్ గారు ఆయన పద్మభూషణ్, అలాగే మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా ఉండేటువంటి రామానుజాచార్యులు తాతాచార్యులు గారు పద్మభూషణ్. ఇలా అందరికీ కూడా వచ్చే. అలాగే మా మాజీ కులాధిపతులు మన వాజిరాజు పంచముఖి వారికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. అందుకే వారిని అసన్మానించాలని అనుకున్నాం, కానీ ఆరోగ్య పరిస్థితులు రాలేకపోయారు. కానీ మళ్ళీ ఆ కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా మేమంతా కూడా ఈ విశ్వవిద్యాలయం యొక్క పూర్వ విద్యార్థులమే. మన నాగఫణి శర్మ గారు కూడా 92లో ఇక్కడి నుంచే ఆయన రిజిస్టర్ చేయించుకుని 95కి మన రఘునాథాచార్యులు గారి టైంలో ఆయన విద్యావార్ధి PhD ఇక్కడ పొందారు. అక్కడి నుంచి ఎన్నో అంచెలంచెలుగా పైకి వచ్చినటువంటి వారు. వారికి ఈ పద్మశ్రీ అవార్డు లభించడం అనేటువంటిది మా గౌరవంగా, మా గర్వకారణంగా ఉంది. మా విద్యార్థులంతా కూడా అటువంటి ప్రైజెస్ పొందాలి, మంచి సత్కారాలు పొందాలి అనేటువంటి ప్రేరణ కలవడం కోసమని ఆయనకి ఒక సన్మాన సభ ఒకటి ఏర్పాటు చేశాం. ఈ సన్మాన సభలో చాలామంది వచ్చారు. అంటే రామ్మూర్తి గారు ప్రొఫెసర్, పూర్వ కులపతులు SV యూనివర్సిటీ నుంచి పెద్దవారు, అలాగే అడ్వకేట్స్ అజయ్ కుమార్ గారు, అలాగే రాజీవ్ శర్మ గారి పత్రకారులు, ఇలా విభిన్నమైనటువంటి నాగరికులంతా వచ్చి వారిని అభినందిస్తున్నారు. చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే మా పిల్లలకు కూడా ఇటువంటి ప్రేరణ కలుగుతుంది అని మేము భావిస్తున్నాం. అదే కాకుండా మా బాలావధాని అతను రాసిన పద్యాలు కూడా ఇప్పుడు మేము వినిపిస్తాం. ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. జయతు భారతం, జై సరస్వతి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి చక్రస్నానం, ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు. పారదర్శకంగా TDR బాండ్ల దరఖాస్తుల పరిశీలన, ధృవీకరణ. TDR మేళాకు విశేష స్పందన. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య వెల్లడి. ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ రావడం తెలుగు భాషకు దక్కిన గౌరవం. TTD అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి. అభివృద్ధి పనుల మంజూరులో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సూచనలు, అభ్యర్థనలు పరిగణనలోనికి తీసుకుంటాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.